ఇది మీ విశ్వసనీయ వార్తా వేదిక DTV తెలుగు న్యూస్. చింతలపూడి సర్కిల్ గోల్డ్ దొంగతనాలు ఛేదించిన పోలీసులు, 4 అరెస్ట్. చింతలపూడి సర్కిల్ పరిధిలో బంగారం దొంగతనాలు చేసిన దొంగలను 4 అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ తెలియజేశారు. ఇప్పుడు పట్టణంలో స్థానిక ఇన్స్పెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ ఆర్ సుష్మిత మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సిఐ క్రాంతి కుమార్, చింతలపూడి ఎస్ఐ సతీష్ కుమార్, ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్న పాల్గొన్నారు. ఏఎస్పీ సుష్మిత మాట్లాడుతూ చింతలపూడి సర్కిల్ పరిధిలో ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో 2 గోల్డ్ దొంగతనాలు జరిగినట్లు తెలిపారు. చింతలపూడి మండలం గనిచెర్ల గ్రామంలో బుల్లా భూలక్ష్మి ఇంట్లో మధ్యాహ్న సమయంలో ఎవరూ లేని సమయంలో దొంగతనం జరిగింది. దొంగలు ఇంటి మెయిన్ డోర్ తాళం మరియు బీరువా తాళాలు పగలుగొట్టి బంగారం దోచుకెళ్లినట్లు చెప్పారు. ఈ ఘటనలను తీవ్రంగా తీసుకున్న జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆ బృందం ఒక అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపింది. పోలీసులు సేకరించిన ఫింగర్ ప్రింట్స్ ను పరిశీలించగా అవి నేరస్థలం వద్ద లభించిన ఫింగర్ ప్రింట్స్ తో పాటు 2024లో ఫాతిమాపురం గ్రామంలో జరిగిన గోల్డ్ దొంగతనం కేసు ఫింగర్ ప్రింట్స్ తో కూడా సరిపోలినట్లు గుర్తించారు. దీంతో పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు దుక్కిపాటి కిషోర్, కొట్టే రమేష్, మూర్ల చార్లెస్ వీరు చింతలపూడి పరిసర ప్రాంతాలకు చెందినవారని తెలిపారు. గనిచెర్ల మరియు ఫాతిమాపురం గ్రామంలో దొంగతనం చేసిన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని 3 నిందితులను రిమాండ్ చేసి కోర్టుకు తరలించారు. అలాగే ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో గోల్డ్ దొంగతనం కేసులో క్లూస్ టీమ్ ఆధారంగా బోడా ప్రదీప్ అనే నిందితుడిని అరెస్ట్ చేసి 38 గ్రాముల బంగారం మరియు ఒక KTM డ్యూక్ 200 బైక్ ను రికవరీ చేసినట్లు తెలిపారు. ఆ నిందితుడిని కూడా రిమాండ్ కు కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లే వారి ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. చింతలపూడి సర్కిల్ పరిధిలో గోల్డ్ దొంగతనాలు ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన సిఐ క్రాంతి కుమార్, ఎస్ఐలు సంతోష్ కుమార్, వెంకన్నతో పాటు పీసీలు సీతాదేవయ్య, వెంకటేశ్వరరావు, సత్యనారాయణలకు జిల్లా పోలీస్ కేంద్రం తరపున ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. మన చింతలపూడి సర్కిల్లో చింతలపూడి PS లిమిట్స్లో రీసెంట్గా ఆన్ మార్చ్ 3rd రీసెంట్గా ఆన్ ఫిబ్రవరి 27th మనకి ఒక థెఫ్ట్ అఫెన్స్ ఒకటి చింతలపూడి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ అయింది. దిస్ ఇస్ ఫ్రమ్ గనిచెర్ల విలేజ్. ఈ గనిచెర్ల విలేజ్లో ఈ బుల్లా భూలక్ష్మి అన్ని ఆ అమ్మాయి ఇంట్లో మధ్యాహ్నంలో వాళ్ళు బయటికి వెళ్ళి రిటర్న్ వచ్చిన తర్వాత వాళ్ళు మెయిన్ డోర్ లాక్ బ్రేక్ ఆగి ఉంటుంది. లోపల ఈ లాకర్ కూడా బ్రేక్ ఆగి ఉంటుంది. లోపల పెట్టుకున్న సమ్ ప్రాపర్టీ, గోల్డ్ ఆర్నమెంట్స్, క్యాష్ అలాంటి సమ్ ప్రాపర్టీ మిస్సింగ్ అన్నీ మనకి ఒక కంప్లైంట్ వచ్చింది. అది ప్రకారం వెంటనే మన చింతలపూడి పోలీస్ స్టేషన్లో FIR రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది జరిగింది. ఇదిలో మన ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మన చింతలపూడి సిఐ అండ్ చింతలపూడి SI పెట్టి ఒక టీం అనేది కాన్స్టిట్యూట్ చేసి ఇది ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశాము. అది స్టార్ట్ చేస్తున్నప్పుడు మనకి ఒక ఒకరు మనం సస్పెక్ట్ చేసి ఐడెంటిఫై చేసి ఆ పికప్ చేసి మనం వెరిఫై చేస్తున్నప్పుడు అతను ఫింగర్ ప్రింట్స్ మనం సీన్లో నుంచి దొరికిన ఛాన్స్ ప్రింట్స్లో మ్యాచ్ అయింది. అలాంటి మ్యాచింగ్ వచ్చింది. అది మాత్రం కాకుండా ఈ ఫింగర్ ప్రింట్స్ పాత నేరాలు ఒకటి 2025లో జరిగిన ఒక క్రైమ్ నెంబర్ 3/2025 అని ఒక FIR ఉంది. ఆ FIR ఫ్యాక్ట్స్ ఏంటి అంటే December 31st of 2024 అప్పుడు ఫాతిమాపురం విలేజ్లో ఇలాంటి ఒక హౌస్లో మెయిన్ లాకర్ బ్రేక్ చేసి అక్కడ కూడా కొంచెం ప్రాపర్టీ థెఫ్ట్ అనేది జరిగింది. అక్కడ వచ్చిన ఛాన్స్ ప్రింట్స్ ఉంది మన దగ్గర, బట్ సస్పెక్ట్ ఎవరు మ్యాచ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఈ అఫెన్స్లో దొరికిన అఫెండర్స్ ఆ అఫెన్స్ కూడా చేసుకున్నారు అని ఈ ఛాన్స్ ప్రింట్స్లో మనకి మ్యాచ్ వచ్చింది. అది ప్రకారం మన 3 అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి నిన్న రోజు అరెస్ట్ అనేది జరిగింది. ఇదిలో దుక్కిపాటి కిషోర్, కొట్టే రమేష్, మూర్ల చార్లెస్ అని ముగ్గురు కూడా మన చింతలపూడి లిమిట్స్లోనే ఉంటారు. ఈ 3 అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసి ఈ సైంటిఫిక్గా ఫింగర్ ప్రింట్స్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినది మూలం మ్యాచ్ చేసి పట్టుకోవడం జరిగింది. నిన్న రోజు అరెస్ట్ కూడా అయిపోయింది.
ఇప్పుడు ఈ రోజు ఈ ముగ్గురు అక్యూజ్డ్ విల్ బి సెంట్ ఫర్ రిమాండ్. ఈ అక్యూజ్లో ఈ దుక్కిపాటి కిషోర్ అండ్ కొట్టే రమేష్ వాళ్ళ మీద ఈ పాత ఎఫ్ఐఆర్స్ ఓన్లీ ఎక్సైజ్ యాక్ట్ అఫెన్స్ అనేది ఉంది. అది కాకుండా వేరే ఏమీ ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ వేరేమీ రిజిస్టర్ అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఈ ముగ్గురు 2 కేసెస్లో బుక్ చేసుకున్నాము కాబట్టి అరెస్ట్ అండ్ రిమాండ్ పంపించడం అనేది విల్ బీ క్యారీడ్ ఆన్. ఇది తర్వాత వాళ్ళు మీద సర్వేలెన్స్ అనేది కూడా ఎఫెక్టివ్గా చేయడానికి ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ బై డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. ఇప్పుడు ఈ 2 అఫెన్స్లో మనకి ప్రాపర్టీ రికవరీ అనేది 46 గ్రామ్స్ గోల్డ్, 35,000 క్యాష్, టోటల్ రికవరీ ప్రాపర్టీ అనేది 3,50,000 వాల్యూకి మన ప్రాపర్టీ రికవరీ చేసుకున్నాము. ఇదిలో ఎఫెక్టివ్గా ఈ సైంటిఫిక్ క్లూస్ కలెక్ట్ చేయడం, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేయడం, ఈ సీసీటీవీ వెరిఫై చేయడం, కాల్ డేటా అనలైజ్ చేయడం, అలాంటి సైంటిఫిక్ వర్క్స్ చేసి మన ఇన్వెస్టిగేషన్కి సపోర్ట్ చేసుకున్న ఏలూరు డిస్ట్రిక్ట్ సైబర్ సెల్ అండ్ ఫింగర్ ప్రింట్స్ టీమ్ వాళ్ళకి కూడా మన అప్రిసియేషన్ అనేది వీఆర్ ఎక్స్టెండింగ్. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్టివ్గా చేసి ఈ అక్యూజ్డ్ ఐడెంటిఫై చేసిన టీంలో చింతల్పూడి సిఐ క్రాంతి కుమార్ గారు, చింతల్పూడి ఎస్ఐ సతీష్ కుమార్ గారు, పీసీ సత్యనారాయణ అండ్ పీసీ రమేష్ వాళ్ళకి ఎస్పీ సార్ నుంచి కూడా అప్రిసియేషన్ అనేది ఇట్ ఈస్ బీయింగ్ ఎక్స్టెండెడ్. 2025 జనవరిలో మనం రిజిస్టర్ చేసుకున్నాము. 3/2025 ఇస్ ద క్రైమ్ నంబర్. ఇప్పుడు రీసెంట్గా ఈ 71/2025 అనేది మనం ఫిబ్రవరి మంత్లో జరిగిన అఫెన్స్. ఈ అఫెన్స్లో ఉన్న ముద్దాయిలు క్యాచ్ చేసి మనం వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ కంపేర్ చేస్తున్నప్పుడు ఈ పాత నేరాలు కూడా వాళ్ళు ఫింగర్ ప్రింట్స్ అనేది మ్యాచ్ అయింది. అందుకోసం ఆ అఫెన్స్ కూడా మనకి ఇప్పుడు డిటెక్ట్ అయ్యింది. 2 సెపరేట్ అఫెన్సెస్ ఈ 3 అఫెండర్స్ చేసుకున్నారు. ఇది ఈ 2 కేసులో డిటెక్షన్ అండ్ రికవరీ అనేది జరిగింది ఫ్రమ్ చింతల్పూడి పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 13th ఆఫ్టర్నూన్ టైంలో ఒక హౌస్ బ్రేకింగ్ అఫెన్స్ అండ్ థెఫ్ట్ అనేది రిపోర్ట్ అయింది. అది ప్రకారం మనం వెంటనే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం అనేది స్టార్ట్ అయింది. ఇదిలో మన ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వెంటనే అక్కడ క్లూస్ టీమ్ పిలవడం, అక్కడ ఛాన్స్ ప్రింట్స్, ఫింగర్ ప్రింట్స్, వేరే ఏదైనా క్లూస్ ఉంది అంటే అది కలెక్ట్ చేయడం, కాల్ డేటా రికార్డ్స్ వెరిఫై చేయడం, ఇలాంటి మనం ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు మనకి అక్యూజ్డ్ అనేది వీ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఈ బోడా ప్రదీప్ అన్ని ఒక అక్యూజ్డ్. హీ ఈజ్ 19 years old ఫ్రమ్ చింతల్పూడి విలేజ్ ఇట్ సెల్ఫ్. అతను ఐడెంటిఫై చేసి నిన్న రోజు అరెస్ట్ అనేది ఆగిపోయింది. మన ధర్మాజిగూడెం ఎస్ఐ గారు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ చింతల్పూడి సిఐ గారు దిస్ డిటెక్షన్ ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్ అనేది కూడా జరిగింది. ఈ నిన్న రోజు అరెస్ట్ చేసిన తర్వాత ఈ రోజు దిస్ అక్యూజ్డ్ విల్ బీ ప్రొడ్యూస్డ్ బిఫోర్ మ్యాజిస్ట్రేట్ ఫర్ రిమాండ్ ప్రొసీడింగ్స్. ఇప్పుడు ఈ కేసులో కూడా సిమిలర్ ఫ్యామిలీ వాళ్ళు చాలా టైం లేదు అలా కాదు, రెగ్యులర్గా నార్మల్గా మార్నింగ్ పనికి వెళ్తున్నారు, ఈవినింగ్ రిటర్న్ వస్తున్నారు, ఆర్ బయట సమ్ పనికి వెళ్తున్నారు. అలాంటి హౌసెస్లోనే ఈ అఫెన్సెస్ అనేది వీఆర్ సీయింగ్ దట్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. సో డే టైంలోనే ఈ హౌస్ బ్రేకింగ్ అనేది జరిగింది. ఇప్పుడు కూడా మనం ఈ అరెస్ట్ చేసిన వల్ల మనకి ప్రాపర్టీ రికవరీ అనేది జరిగింది. ఇదిలో 20 grams గోల్డ్ బ్రేస్లెట్, 10 grams ఇయర్ స్టడ్స్, 8 grams ఇయర్ హ్యాంగింగ్స్ అన్నది ప్రాపర్టీ విచ్ ఇస్ స్టోలెన్ ఫ్రమ్ ది సీన్ ఆఫ్ అఫెన్స్. అండ్ ఈ క్రైమ్ చేసినదికి వాడుకున్న బైక్ ఒక KTM డ్యూక్ 200, ఆ మోటార్ బైక్ అది కూడా సీజ్ చేయడం అనేది జరిగింది. సో మొత్తం ఇదిలో ఇంటాక్ట్ రికవరీ మనం చూపిస్తున్నాము. దిస్ 49/2026 ఈ క్రైమ్ నెంబర్లో ధర్మాజిగూడెం PSలో రిజిస్టర్ అయిన ఈ క్రైమ్లో మనకి 48 grams గోల్డ్ అనేది 100% ఇంటాక్ట్ రికవరీ అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ అక్యూజ్డ్ చూస్తున్నాము అంటే అతని మీద పాత కేసెస్ ఉన్నాయి. అతను మైనర్గా ఉన్నప్పుడు కూడా కేసెస్ కనపడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ తర్వాత అతని మీద కూడా ఎఫెక్టివ్గా సర్వేలెన్స్ పెట్టడం చేయాలి అని మనకి ఎస్పీ సార్ ద్వారా నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి ఫాలోడ్ అప్ ఆఫ్టర్. ఇది నుంచి మనం సో ఈ ఇన్వెస్టిగేషన్ అండ్ డిటెక్షన్ చేసిన రీజన్స్కి మన టీమ్ పోలీస్ టీమ్ నుంచి చింతల్పూడి సిఐ గారు క్రాంతి కుమార్, ధర్మాజిగూడెం ఎస్ఐ వెంకన్న గారు, పీసీ వెంకటేశ్వరరావు, పీసీ సీతాదేవయ్య, పీసీ సత్యనారాయణ వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా ఇది తక్కువ టైంలో ఈ ఆఫెన్స్ రిపోర్ట్ అయిన వెంటనే ఇది తీసుకొని ఇది ఇన్వెస్టిగేషన్ అనేది అండ్ డిటెక్షన్ అండ్ 100% ఇంటాక్ట్ రికవరీ కూడా జరుగుతుంది. ఇదికి మన ఏలూరు డిస్ట్రిక్ట్ పోలీస్ సైడ్ నుంచి అప్రిసియేషన్ వీఆర్ ఎక్స్టెండింగ్.
సో ఈ అఫెన్సెస్ మూల్యంలో మన పోలీస్ సైడ్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఏముంది అంటే రిక్వెస్ట్ ఏముంది అంటే పబ్లిక్కి చూస్తున్నామంటే ఈ అఫెన్సెస్ అనేది ఇట్ ఇస్ నాట్ లైక్ చాలా రోజు బయట వెళ్ళిపోయారు లాక్డ్ హౌస్ అలాంటివి కాదు. ఈవెన్ నార్మల్గా మార్నింగ్ పనికి వెళ్ళి ఈవినింగ్ రిటర్న్కి వస్తున్న కార్యక్రమంలో టైంలో కూడా ఇలాంటి హౌస్ బ్రేకింగ్ డే టైంలో అనేది జరుగుతుంది. సో మనం పబ్లిక్కి అడ్వైజరీ ఏంటి అంటే ఈ చాలా ప్రాపర్టీస్ వాల్యుబుల్ ప్రాపర్టీస్ ఇంట్లో పెట్టొద్దు, కొంచెం సేఫ్గా బ్యాంక్ అలాంటి ప్రొవిజన్స్ పెట్టండి. ఈ సీసీటీవీస్ ఇన్స్టాలేషన్ అనేది కొంచెం చూసుకోండి. ఇప్పుడు రూరల్ ఏరియాస్లో మనకి ప్రతి ఇల్లులో సీసీటీవీస్ పెట్టడానికి అవకాశం లేదు అంటే కూడా ఒక స్ట్రీట్ ఎంట్రీ ఎగ్జిట్ అలాంటి పాయింట్స్లో స్ట్రీట్ పీపుల్ అందరూ కొంచెం కాంట్రిబ్యూట్ చేసి అక్కడ సీసీటీవీస్ పెట్టారు అంటే మనకి మంచిగా ఉంటుంది. అది క్రైమ్ డిటరెన్స్ తర్వాత క్రైమ్ డిటెక్షన్కి కూడా మనకి యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మన కోఆపరేషన్ అనేది పంచాయత్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ వాళ్ళకి కూడా మన పోలీస్ సైడ్ నుంచి కోఆపరేషన్ అనేది వీఆర్ గెటింగ్. సో పబ్లిక్ సైడ్ నుంచి కూడా మనకి ఈ ఎఫర్ట్స్ని సాధించాలి అని కోరుకున్నాం. థ్యాంక్ యూ. ఈ సిమిలర్గా కొత్త పీపుల్ ఎవరైనా తెలియని పీపుల్ ఏరియాకి వస్తున్నారు, రెంట్కి అడుగుతున్నారు, సమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫండ్ కలెక్షన్, ఈ టెంపుల్ ఫండ్ కలెక్షన్ అలాంటివి వస్తున్నారు. ఇలాంటి సస్పీషియస్ పర్సన్స్ ఉన్నారు అంటే ఆ ఇన్ఫర్మేషన్ వెంటనే మన లోకల్ పోలీస్ స్టేషన్కి చెప్పండి. అది మనకి ఒక సర్వేలెన్స్ పెట్టడానికి యూస్ఫుల్గా ఉంటుంది. మీరు రెంట్ ఎవరికైనా ఇస్తున్నారు, స్టే చేయడానికి ప్లేస్ ఇస్తున్నారు, సమ్ ప్రొవిజన్స్ సంథింగ్ ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఐడెంటిటీ పర్టిక్యులర్స్ ఆధార్ కార్డు ఆర్ పాన్ కార్డు అలాంటి బేసిక్ డీటెయిల్స్ ఐడి ఫోటో ఐడి కలెక్ట్ చేసి పెట్టుకోండి. దట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్. ఈ అఫెండర్స్ అనేది వాళ్ళు బయట నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ స్టే చేసి ఎగ్జిక్యూట్ చేయడం అనేది వీ క్యాన్ రెగ్యులేట్ దీస్ అఫెన్సెస్. ఇలాంటి మీరు కూడా పీపుల్ సైడ్ నుంచి కోఆపరేషన్ ఇవ్వాలి అని అడగండి.